సో స్టాక్ మార్కెట్ చూస్తే లాస్ట్ వీక్ అంతా కొంచెం వాలటిలిటీ అయితే బాగా అనిపించింది. సో రేపు హాలిడే, ఈరోజు క్రిస్మస్ హాలిడే, రేపు ఒకరోజు వర్కింగ్ డే ఉంటుంది స్టాక్ మార్కెట్లో, సాటర్డే సండే వచ్చేసి కూడా హాలిడే. సో మార్కెట్లో ఎలా మూవ్మెంట్ ఉంటుంది? ప్రజెంట్ గోల్డ్ చూసుకుంటే ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడం జరిగింది. సిల్వర్ మూవ్మెంటం కూడా అంటే గోల్డ్కు పోటీగా వెళ్ళడం జరుగుతుంది. అసలు రేపు మార్కెట్ ఎలా ఉంటుంది? తర్వాత కంటిన్యూగా 2026లో సిల్వర్ వచ్చేసి $200 చేరుతుందని అయితే కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పడం జరుగుతుంది. గోల్డ్ కూడా చూసుకుంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హై రీచ్ అయింది, ఇంకా ముందుకెళ్తుందని చెప్తున్నారు. సో అసలు ఎలా అంటే మనం గోల్డ్లో సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలా మాట్లాడదాం? మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఏం చెప్తారు? గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా పెరుగుతుంది. 2026లో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గోల్డ్ అండ్ సిల్వర్ పైనే ఉండాలని చాలామంది స్ట్రాటజిస్టులు చెప్పడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా అదే చెప్తున్నారు. అంటే ఇంచుమించు ప్రజెంట్ $70 ఉన్న సిల్వర్ ఇంచుమించు $200 వెళ్తుందని, ఆల్ టైమ్ హై రీచ్ అయిన గోల్డ్ అయితే ఇంకా పెరుగుతుందని అయితే చెప్తున్నారు. ఏం చేయమంటారు? అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి? ఓకే, ఇప్పుడైతే రాత్రి గోల్డ్ ఆల్ టైమ్ హైకి చేరడం జరిగింది. $4,554.90. ఒక 10-15 రోజుల కింద 4,000-4,200 మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం అవగానే పెరగడం మొదలుపెట్టింది. మళ్ళీ మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఓవరాల్ గా మళ్ళీ అప్పటి నుంచి కూడా మళ్ళీ కంటిన్యూగా ఆ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి పెరగడం జరిగింది. రాత్రి కొంచెం హై నుంచి కొంచెం కరెక్షన్ రావడం జరిగింది. గోల్డ్ వచ్చి ఆల్ టైమ్ హై నుంచి ఒక $50 సుమారుగా తగ్గింది. అయితే ఇప్పుడు వాల్యూమ్ లేదు, ఒకటి. నెంబర్ 2 అంటే వాల్యూమ్ తగ్గింది అన్నట్టు, కానీ టెక్నికల్ గా చూస్తే ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది. ఏ టైంలో అయినా కరెక్షన్ రావచ్చు. ఆల్రెడీ ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి టెక్నికల్ గా అంటే కరెక్షన్ అంటే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొనొద్దు అనేది ఒకటి. రెండోది ఏంటంటే యూబిఎస్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వాళ్ళు ఒక విశ్లేషణ చేయడం జరిగింది. ఏది గోల్డ్ ఓవరాల్ గా ఈ సంవత్సరంలో 71.78% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సిల్వర్ వచ్చి $71.87 ఆల్ టైమ్ హైక్ చేరడం జరిగింది రాత్రి. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం తగ్గడం జరిగింది. అంటే 72.75 ఆల్ టైమ్ హై నిన్ననే రాత్రి వచ్చింది. మళ్ళీ క్లోజింగ్ వచ్చి $71.87 కొంచెం తగ్గింది. అయితే 137.75% రిటర్న్స్ వచ్చింది 1 year లో. గోల్డ్ 71.78 ఇస్తే డబుల్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 137.75% ఏది రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సిల్వర్ ఆల్ టైమ్ హై నుంచి కొంచెం 600 మైనస్ అయింది. కొంచెం గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై నుంచి కొంచెం -800లో క్లోజ్ అవడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు హాలిడేస్ ఒకటి, ఇయర్ ఎండ్ ఒకటి, క్రిస్మస్. ఎప్పుడైనా కానీ జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం ఇయర్ ఎండ్ లో ఏదైతే హాలిడే మూడ్ ఉంటుంది, అంటే ఇవాళ క్రిస్మస్ హాలిడే, రేపు ఒక్కరోజు వర్కింగ్ డే, శని ఆది సెలవు కాబట్టి వాల్యూమ్ కానీ ఎవరైతే ట్రేడింగ్ చేసే వాళ్ళు పొజిషన్స్ పెద్దగా ఉంచుకోరు అనమాట. మళ్ళీ అంటే ముఖ్యంగా రేపు ఎలా ఉండదు సార్ మార్కెట్? రేపు మార్కెట్ అయితే మైనస్ చూపిస్తుంది. యూరోప్ మార్కెట్లు, మన యుఎస్ మార్కెట్లు రాత్రి పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. కాకపోతే మన మార్కెట్ మైనస్ చూపిస్తున్నాయి, కానీ ఇవన్నీ మిస్ మ్యాచ్ అవుతాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు మన మార్కెట్లకి అమెరికా మార్కెట్లకి చూపిస్తుంది, కానీ మళ్ళీ తర్వాత అంటే చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే రేపు మళ్ళీ మనకి శుక్రవారం వస్తుంది, మన బిఎస్సి ఏదైతే ఉందో ఓపెనింగ్ డే ఉంటుంది. ఓపెనింగ్ డే ఉంటుంది కాబట్టి కొంచెం చేంజ్ అయిపోతుంది ఒకటి. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత సాటర్డే సండే మార్కెట్స్ హాలిడే కాబట్టి మళ్ళీ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి ఒకటి. రెండోది ఏంటి, ఇయర్ ఎండ్ ఒకటి, మన హాలిడే మూడ్స్ ఒకటి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ ప్రతి సంవత్సరం చూస్తే ఈ డిసెంబర్లో లాస్ట్ వీక్ ఏదైతే ఉందో, ఇప్పుడే కాదు గత 5-6 ఏళ్ళ నుంచి చూస్తే పెద్దగా ఏమి ఉండదు మూమెంట్. ఎప్పటి నుంచి ఉంటుంది అంటే January 1st నుంచి మళ్ళీ మార్కెట్స్ కానీ ఏదైనా కానీ January 1st నుంచి. ఎందుకోసం అంటే Q3 రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే అమెరికా ఉందో వాళ్ళకి క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ January 1st నుంచి December 31st ఉంటుంది క్యాలెండర్ ఇయర్. కాబట్టి January 1st నుంచి ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఎంటర్ కావు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఇయర్ ఎండ్ వస్తుందో వాళ్ళన్నీ ఎన్ఏవి చూపించుకోవడం కోసం వాళ్ళు పెద్దగా పొజిషన్స్ తీసుకోరు, న్యూట్రల్గా ఉంటారు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ January 1st నుంచి వాళ్ళు కూడా ఎంటర్ అవడం జరుగుతుంది. ఎఫ్ఐఎల్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాళ్ళంతా పొజిషన్స్ ఏవైతున్నాయో ఇప్పుడు న్యూట్రల్ ఉండి January 1st నుంచి. కాబట్టి January 1st నుంచి మళ్ళీ మార్కెట్ బాగా పెరుగుతాయి. మనకి ఇంకొక 3-4 రోజులే ఉంది. అంటే రేపు ఇవాళ 25 క్రిస్మస్ అయిపోయినట్టు హాలిడే, 26, 27, 28 సెలవు ఉంటుంది, 29, 30, 31 ఇంకొక 3 రోజులు ఉంటుంది ఇయర్ లో. అంటే 4 వర్కింగ్ డేసే ఉన్నాయి. రేపు వదిలిపెడితే
3 వర్కింగ్ డేసే. ఈ 3 వర్కింగ్ డేస్ కూడా ఈ 2 కాబట్టి పెద్దగా ఏమి ఉండే అవకాశాలు తక్కువ. ఇకపోతే మనం చూడవలసింది ఏంటంటే మెయిన్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనేది. అంటే సార్ ఇప్పుడు అంటే మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఎంట్రీ ఇచ్చే వాళ్ళకు ప్రజెంట్ గోల్డ్ అయితే ఆల్ టైమ్ హై, సిల్వర్ కూడా మంచి ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎంట్రీ ఇవ్వచ్చా? అంటే ఎంట్రీ ఇస్తే ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఏం చెప్తారు? రైట్ చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్ టైమ్ హైక్ ఎప్పుడైతే పోయిందో ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అంటే రాత్రి కొంచెం బాగా హైక్ పోయినాక టెక్నికల్ ఇచ్చేయడం జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఫాల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు గోల్డ్ సిల్వర్ కూడా ఫాల్ అయ్యే అవకాశాలు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రాత్రికి తెల్లవారుజామున 4:30కి వరల్డ్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లు ఏవైతే ఓపెన్ అవుతాయో 4:30కు ఉంటుంది, మనకి ఉదయం 9 గంటలకు ఓపెన్ అవుతుంది. కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలే ఉంది. ఎందుకంటే టెక్నికల్ ఇండికేటర్ రాత్రి పీక్ లోకి వెళ్ళిపోయినాక కొంచెం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొకటి 2 నేను చెప్పాక మీరు అన్నది చెప్తాను. ప్లాటినం ఏదైతే ఉందో 1 month లో 40% రిటర్న్స్ ఇవ్వడం అయింది. 1 year లో 135.58% రిటర్న్స్ ఇచ్చింది ప్లాటినం. అంటే సిల్వర్ ఈక్వల్ గా, మనం అంతసేపు గోల్డ్ సిల్వర్ అంటాం కానీ ప్లాటినం కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. పలాడియం కూడా 1 month లోనే 34% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటితోటి అల్యూమినియం పెరిగింది, జింక్ పెరిగింది, లెడ్ పెరిగింది. అన్ని ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా పెరగడం జరిగింది. అమెరికాలో డాలర్ వీక్ అవడం ఒక రీజన్. వచ్చే సంవత్సరం కూడా మీరు అన్నట్టు 2026లో గోల్డ్ సిల్వర్ ఈ కమోడిటీస్ అన్ని కూడా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ జెరోమ్ పవల్ చైర్మన్ నుంచి ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత ఎవరైతే కొత్త ఆయన వస్తాడో ఆయనకు అప్పుడే ఆల్రెడీ ట్రంప్ చెప్పడం జరిగిందని ఒక వార్త. ఏమని వచ్చిన తర్వాత ఆయన కూడా వడ్డీ రేట్లు తగ్గించాలి కంపల్సరీగా. అంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మీరన్నిటి ఇప్పుడు ఎవరైతే గోల్డ్ సిల్వర్ పొందలుచుకుంటారో వాళ్ళు వెయిట్ చేయడం బెటర్ అని. ఎందుకోసం అంటే ఈ మైన్స్ ఈ మధ్య విపరీతంగా పడ్డాయి. ఇప్పుడు మీకు 2 ఇవాళ కూడా కజకిస్తాన్ ఉంది, అక్కడ మైన్స్ ఏదో బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇక మైన్స్ కోసం సర్వే మొదలు పెట్టడం జరిగింది. మన ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ 2-3 మైన్స్ బయటికి తీయడం కూడా జరిగింది. అవన్నీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. వార్త మాత్రం ఆల్రెడీ వచ్చేసింది. ఏది మన ఇండియాలో కూడా మైన్స్. అయితే మొన్న 1 week బ్యాక్ కొలంబియా అమెరికాలో కూడా మైన్స్ బయటకు వెళ్ళింది అనేది ఒక వార్త వచ్చింది. మళ్ళీ చైనాలో లేటెస్ట్ గా 4 మైన్స్ బయటపడ్డాయి. ఒక 2-3 days బ్యాక్ కూడా ఒక మైన్స్ బయటకు రావడం జరిగింది. మళ్ళీ సౌత్ ఆస్ట్రేలియాలో, ఈస్ట్ సౌత్ ఆస్ట్రేలియాలో కూడా ఒక మైన్స్ బయటపడ్డాయి. మొత్తం ఇప్పుడు 5-6 మైన్స్ బయటపడితే సుమారుగా 5,500 మెట్రిక్ టన్నులు గోల్డ్ బయటకు వస్తుంది. ఇవన్నీ కనుక బయటకు వస్తే ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ వచ్చేసి ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ధర తగ్గుద్ది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంది, ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో ఇన్వెంటరీస్ అంటాం, గోడౌన్ నిల్వలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే నిల్వలు పెరిగిపోతుందో డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, సప్లై ఇవన్నీ ఎక్కడ మిస్ మ్యాచ్ కనుక అయింది అనుకోండి. ఇప్పుడు అంతా ఏంటిది, సిల్వర్ ఇంత విపరీతంగా పెరగడానికి రీజన్ ఏంటిది అంటే సిల్వర్ లో ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోవటం, యూసేజ్ పెరగటం, డిమాండ్ పెరగటం. ఇప్పుడు ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయింది అనగానే ఆర్టిఫిషియల్ గా ఈ వీళ్ళంతా అంటే సిల్వర్ బిజినెస్ చేసేవాళ్ళు, జ్యువెలరీస్, వాళ్ళందరూ కూడా స్టాక్ పెట్టేస్తారు అన్నట్టు మార్కెట్ లో కృత్రిమంగా. ఒకటి. రెండోది, ఇప్పుడు విపరీతంగా స్పెక్యులేషన్ జరుగుతుంది. ఈ స్పెక్యులేషన్ అరికట్టడానికి ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు మార్జిన్లు 2.5-3 times పెంచడం జరిగింది. ఎప్పుడైనా కానీ గోల్డ్ సిల్వర్ ధర పెరిగినప్పుడు మార్జిన్లు పెంచుతారు. ఆ మార్జిన్లు పెంచడం ఒక వర్షను, ధర పెరగడం ఒక వర్షను, ధరతో పాటు వీళ్ళు స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి మార్జిన్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయటం. అయితే దాంతో ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఎంత పెరుగుద్దిలే అని షార్ట్ లోకి వెళ్ళడం జరిగింది. షార్ట్ సెల్లింగ్ అంటాం దాన్ని. ఈ షార్ట్ సెల్లింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళ అన్ని అకౌంట్లు అన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోతున్నాయి, ఆల్రెడీ అయిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు తగ్గడానికి రీజన్ ఏంటిదంటే ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, రెండోది నెక్స్ట్ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ. ఆ మంత్లీ ఎక్స్పైరీ దగ్గరకు వచ్చేసినప్పుడు ఆటోమేటిక్ గా రేపు మండే ట్యూస్డేకి అంటే రాబోయే 2-3 రోజులు మళ్ళీ తగ్గుద్ది. మళ్ళీ ఎప్పుడైతే January 1st నుంచి మళ్ళీ గోల్డ్ సిల్వర్ అంతా ఒకసారి ఫాల్ అయినాక ఒక దగ్గర న్యూట్రల్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ పెరగడం మొదలు పెట్టడం అనే దానికి ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ ను ఫాలో అవ్వాల్సిందే. ఇంటర్నేషనల్ మార్కెట్ తోటే మనం పోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ETFలు బెటరా, లేకపోతే మనం బాండ్స్ కొంటే బెటరా, లేకపోతే అంటే ఫిజికల్ గోల్డ్ కొనాలా, లేకపోతే ఎలా సార్? అంటే మ్యూచువల్ ఫండ్ లో దానికి సంబంధించి వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే
ఇప్పుడు 1 వీక్ 10 days వెయిట్ చేస్తే మళ్ళీ ఒక దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతుంది. మెయిన్ మీరు అన్నట్టు ఈటీఎఫ్లు డిజిటల్ అయితే ఓకే, ఎందుకంటే ఇంకొకటి ఈ డిజిటల్ ఈటీఎఫ్లు ఏదైతే ఉందో ఎస్ఐపి ద్వారా చాలా బెస్ట్ అనమాట. ఎస్ఐపి అంటే చిన్న అమౌంట్ తో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మనం ఫిజికల్ గా అనుకోండి 1 గ్రామ్ కొనాలన్నా 14,000 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ స్కీమ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేయకూడదు. సింపుల్ గా ఏంటంటే పైసలు ఉంటే తగ్గినప్పుడల్లా ఒక్కొక్క గ్రామ్ కొనుక్కొని 24 క్యారెట్స్ కాయిన్స్ దొరుకుతాయి, అవి కొనుక్కోవాలి. లేదు ఈటీఎఫ్లు కొనుక్కోవాలి. ఈటీఎఫ్ లో కూడా గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, సిల్వర్ ఈటీఎఫ్ ఉంది. ఇప్పుడు ఏవైతే అంటే ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడైనా కానీ ఒక గోల్డ్ ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్ కాకుండా మిగిలినవి చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు అమెరికా మార్కెట్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లో యుఎస్ బాస్కెట్స్ అని ఉంటాయి. అంటే యాపిల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏవైతే ఎన్విడియా, ఇవన్నీ షేర్లు కూడా మనం వాటిల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పటికప్పుడు ఛాయిస్ ఎలాగా ఉంటుంది. కాకపోతే ఏంటిదంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ సిల్వర్ బాగా అంటే 1 year లో 70% గోల్డ్ పెరగటం, అంటే గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. 70% పెరిగింది. అదే దానికంటే ఎక్కువ పెరిగింది సిల్వర్, డబుల్ పెరిగింది. అయితే గోల్డ్ సిల్వర్ ఒకప్పుడు మామూలుగా ఉండేది, ఫాస్ట్ గా మూవ్మెంట్ వచ్చింది సిల్వర్. ఎప్పుడైతే గోల్డ్ దాటి సిల్వర్ బాగా పోవడం జరిగిందో, సిల్వర్ బాగా పెరగడానికి 5 కారణాలు. ఫస్ట్ ఒకటేంది, ఇండస్ట్రీ యూజ్ చేస్తారు. ఇండస్ట్రీస్ అంటే సోలార్ ప్యానల్స్ ఒకటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకటి, తర్వాత డిఫెన్స్ కోసం ఒకటి, మనం ఏవైతే ఎలక్ట్రిక్ మనం అంటే సెల్ ఫోన్లు ఉన్నాయి వాటికి ఒకటి. ఇప్పుడు ప్రతిదానికి ఇండస్ట్రీ వైజ్ గా సిల్వర్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. మళ్ళీ గుళ్ళల్లో ఏదైతే దేవుడి విగ్రహాలు ఉంటాయో వాటికి ఎక్కువ, అంతకుముందు నుంచి వాడేది ఇప్పుడు ఇంకా ఎక్కువ గుళ్ళు కట్టడం, ఈ డొనేషన్లు, స్పాన్సర్లు ఎక్కువ పెరగడం, దాంతో ఇంకా ఎక్కువ సిల్వర్ ని గుళ్ళల్లో డొనేట్ చేసే వాళ్ళు ఎక్కువైంది. దాంతో మళ్ళీ సిల్వర్ జ్యువెలరీలు ఓపెన్ అవడం జరిగింది. ఈ సిల్వర్ జ్యువెలరీ తోటి గోల్డ్ కొనే వాళ్ళంతా కూడా సిల్వర్ జ్యువెలరీలోకి కన్వర్ట్ అవటం, వీటన్నిటితోటి సిల్వర్ కి బాగా డిమాండ్ రావటం. మెయిన్ వీటన్నిటికంటే కూడా ఇన్వెంటరీస్, నిల్వలు బాగా తగ్గిపోవటం. ఈ నిల్వలు తగ్గిపోయేటప్పటికి గోడౌన్ లో లేవు అనేటప్పటికి ఆర్టిఫిషియల్ గా మార్కెట్ లో మళ్ళీ సిల్వర్ పెరగడమే జరిగింది. ఒకవేళ తగ్గినప్పుడల్లా మళ్ళీ పెరిగేది కూడా సిల్వరే. 2026లో 4,900 నుంచి 5,000 పోతుంది అన్నారు గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు. ఏది గోల్డ్ డాలర్, ఏది వరల్డ్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అటువంటిది మీరు ఇప్పుడు 150 చెప్పారు కదా సిల్వర్, అది పోయే క్వశ్చన్ లేదు. 71.72.75 రాత్రి ఆ టైం హై పోయింది. ఏది అవును సిల్వర్ వస్తే $100 రావచ్చేమో, కానీ 150 అంటే మళ్ళీ ఇక్కడి నుంచి డబుల్ కావడం అంటే చాలా కష్టం. ఇన్నేళ్లలో $72 రావడం వేరు, ఒకేళ్ళలో $150 కావడం అనేది కాని పని. అంటే అది మరీ అత్యాశ అవుతుంది. అంటే రాబర్ట్ కియోసాకి ఫైనాన్షియల్ అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒక రచయిత రాబర్ట్ కియోసాకి అంటే 2026 ప్రజెంట్ వచ్చేసి $70 ఉంది సిల్వర్. నెక్స్ట్ 2026లో మాత్రం $200 రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డాలర్ రేటు కూడా బాగా తగ్గుతుంది. మనీ బాగా ఇంజెక్ట్ చేస్తున్నారు, ఫేక్ మనీ వస్తుంది. సో సిల్వరే మనకు రియల్ మనీ అనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆయన విశ్లేషణ అయింది, నా విశ్లేషణ నాది. ఎందుకంటే ఇండియన్ చరిత్రలో ఈ రోజు రాత్రి 72.75 అయింది. 100 అనేది 50% పెద్ద నెగ్లిజిబుల్, అది రావచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు అన్నట్టుగా ఆయన అనేదానికి నా దానికి వర్షన్ చూద్దాం. ఇప్పుడు సిల్వర్ ఏదైతే ఉందో, సిల్వర్ ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తారో దాన్ని ప్రత్యామ్నాయంగా వాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా ఏంటిదంటే కాపర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, బాగా డబుల్ అయ్యే అవకాశాలు కాపర్కు ఉన్నాయి. ఎందుకోసం అని అంటే ఎప్పుడైతే ఈ సోలార్ సెల్స్ ఏవైతే, సోలార్ ప్యానల్స్ ఏవైతే వాటిల్లో సిల్వర్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చైనా వాళ్ళు ఎప్పుడైతే ధర పెరగడం మొదలు పెట్టిందో ఈ సిల్వర్ బదులు కాపర్ ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ కాపర్ యూజ్ చేయడం మొదలు పెట్టారో ప్రపంచ వ్యాప్తంగా ఈ సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిల్వర్ బదులు కాపర్ వాడతారు. ఈ కాపర్ ఎప్పుడైతే ప్రత్యామ్నాయంగా వాడటం మొదలు పెట్టారో సిల్వర్ సోలార్ ప్యానల్స్ కి యూజ్ అయ్యే సిల్వర్ మార్కెట్ లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే సోలార్ ప్యానల్స్ ఇప్పుడు విపరీతంగా అయినాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 2 కోట్లు 3 కోట్ల మంది గృహాలకి సోలార్ ప్యానల్స్ సబ్సిడీ మీద ఫ్రీగా అన్నమాట. అంటే ప్రతి స్టేట్, కొన్ని స్టేట్లు ఉన్నాయి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నది. వాళ్ళు ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ లైఫ్ లాంగ్ ఫ్రీ సోలార్ ప్యానల్స్ పెట్టుకో, నీకు వాడుకున్నంత వాడుకో, ఎక్స్ట్రా ఉన్నది ఎదుగుతుందో గ్రిడ్కి పోతుంది, మేము కొంటాము, పైసలు ఇచ్చేస్తాము, ఈఎంఐలు కానీ లోన్లు కానీ అవన్నీ ఉంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం, నువ్వు రూపాయి పెట్టుకొని పెట్టక్కర్లేదు, నువ్వు కట్టవలసిన కరెంటు బిల్లు ఏదైతే ఉందో దాని మందమే నువ్వు ఆ యూనిట్లని ఇంక్రీజ్ చేసి చేస్తామంటాను. అంటే దాంతో ఏమవుతుంది,
సిల్వర్ యొక్క యూసేజ్ తగ్గిపోయినప్పుడు మిగిలిన వాటికి మాత్రం ఓకే. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సిల్వర్ అంతగా పెరగదన్నమాట. అంటే ఇది పెరిగితే $100 వరకు పెరుగుతుండొచ్చు, ఇంకో $10 అటు ఇటుగా, అంతే తప్ప ఈ $200 అనేది ఇక చూడాలి మనం. అంటే ఆయన కరెక్టా, ఆయన ఏ వర్షంలో ఏదన్నాడో, నా వర్షంలో నేనేంటి అనేది ఇక కాలమే చెప్తుంది. ఎందుకోసం అంటే అంతకుముందు నుంచి ఎప్పుడు కూడా మనం ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా గోల్డ్ బాగా ముందుండేది. తర్వాత ఏమైంది, ఒక్కసారి సిల్వర్ గోల్డ్ బీట్ చేసి గోల్డ్ దాటి సిల్వర్ బాగా పైపోవడం జరిగింది. ఏది ఈ మధ్య కాలంలోనే. అంతకుముందు ఎప్పుడు చూడు గోల్డే ఉండేది. గోల్డ్ ఎంతసేపటికి మనం ఇళ్లలోనే వాడుకుంటాం. సిల్వర్ ఎవరైతే ఫైనాన్షియల్ గా సౌండ్ ఉండో ఈ గ్లాసులు, చెంబులు, ప్లేట్లు ఇంట్లోకి వాడుకునేది అంతవరకే. ఇక గుళ్ళల్లో అయితే మాత్రం అలంకారం, దేవుడి యొక్క విగ్రహాలకి తొడుగులు ఉంటాయో అవే వాడేది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక చూడాలి మనం ఏమేమి ఇంకా ఏమైతే. ఇప్పటికి ఆల్రెడీ అల్యూమినియం ఆ టైం హైలో ఉంది, జింకు, పలాడియం, ప్లాటినం, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.